అమ్మా మరదలు నిన్న ఇంటికి వచ్చిపోయింది అడగానే నాకు చెప్తలేవు కనీసం. అది ఇంటికి వచ్చిపోతే నీకెందుకు రా కొడుక? జాబు అని పడితే మంచిగా చక్కగా చదువుకో. ఇప్పుడు ఏమైందమ్మా గంతగానో సీరియస్ అవుతాను? ఇక మరదల గురించి అడిగిన అంతే. బిడ్డ నువ్వు దాని గురించి ఆలోచించకు. నీకు ఎవ్వరు బాగుంటే వాళ్ళతోటే లగ్గం అవుతుంది. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేసుకోను. అమ్మా ఏందే గట్లా మాట్లాడతాను? మరదలు ఇంటికి వచ్చేవని అన్నా అని. అదేమంటది బిడ్డ? ఏమనలేదు. ఈ రోజుల్లో జాబ్ చేసిన వానికే ఇల్వ. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకో. ఏంటి సంతు తాకుండా స్టేటస్లు పెడుతున్నాడు? హలో ఏంటి సంతు నీకేమైంది? చూసటలు ఏమనుకుంటారు? ఎందుకు అట్లా స్టేటస్లు పెడుతున్నావు అసలు నువ్వు? అంకిత, నీ లోపల మా అమ్మని చూసుకున్నా. అది చిన్నప్పుడు దూరం అయింది, నువ్వు ఇప్పుడు దూరం అవుతావు. అబ్బా సంతు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నా పెళ్ళనే నా చేతిలో లేదు, అంతా మా నాన్న ఇష్టమే. సరే అంకిత, మీ నాన్న చూసిన చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు. సంతోష్, నా కోసం అట్లా కాకు, నువ్వు తాగకు ప్లీజ్, ఇంటికి వెళ్ళు. నాకేమైతే నీకేంది అంకిత? ఫోన్ కట్ చేసిండు కదా. నా వల్ల సంతోష్ ఇబ్బంది పడుతున్నాడు కదా.